నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఈ రోజు మనం రెండు ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం. మొదటి అంశం మనం నిత్యం వాడే పదం, ముఖ్యంగా ఫోన్ మాట్లాడేటప్పుడు వాడే మొదటి పదం హలో వెనక దాగి ఉన్న కథను తెలుసుకుందాం. ఇక రెండవ అంశం తెలుగు కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకుంటుంది, వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫోన్ ఎత్తగానే మనం సహజంగానే చాలా అసంకల్పితంగానే హలో అని అంటాం. మరి అలా హలో అని ఎందుకు అంటాం, అసలు ఆ పదం ఎలా పుట్టింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట హలో. బయట కూడా కొత్త వారితో హలో అనే పలకరింపుతోనే మాటలు కలుపుతూ ఉంటాం. కొత్త పరిచయాలకు, పాత కొత్త ఫోన్ సంభాషణలకు తొలిమెట్టు హలో. అయినా హలో అనే పదం మన వాడుకలోకి ఎలా వచ్చింది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాగా హలో అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హలో అనే పదం హోలా, హోలో అనే రెండు పదాల నుండి వచ్చింది. సాధారణంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను ఎక్కువగా వాడేవారట. ఓ అమెరికన్ బ్రిటిష్ జర్నలిస్ట్ రచయిత బిల్ బ్రిసన్ ప్రకారం హలో అనే పదం హేల్ బి దో అనే ఓల్డ్ ఇంగ్లీష్ ఫ్రేజ్ నుంచి వచ్చింది. దాని అర్థం ఆరోగ్యంగా ఉండాలని ఆశించడమని అభిప్రాయపడ్డారు. టెలిఫోన్లో మనం మాట్లాడే ముందు నుంచే, టెలిఫోన్ ఆవిష్కరణ కంటే ముందు నుంచే ఈ పదం ఉనికిలో ఉంది. హలో అనే పదాన్ని సహజంగా కాల్ మాట్లాడేటప్పుడు వాడతామని, టెలిఫోన్ ఆవిష్కరించాకే ఆ పదం పుట్టింది అనుకుంటాం. కానీ అది ముందు నుంచే వాడుకలో ఉంది. అయితే మరి ఫోన్ కాల్లో మాట్లాడేటప్పుడు ముందుగా హలో అనే పదాన్ని వాడాలని ఎవరు నిర్ణయించారు అనే విషయానికి వస్తే, ఇక్కడ మనం అలెగ్జాండర్ గ్రహం బెల్ కథను పరిగణలోకి తీసుకోవాలి. 1876 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ ను కనిపెట్టారు. టెలిఫోన్ వచ్చిన కొత్తల్లో ఫోన్లో సంభాషణ మొదలు పెట్టడానికి ఒక నిర్దిష్ట పదమంటూ ఏమీ లేదు. కానీ టెలిఫోన్ ఆవిష్కరించిన గ్రహం బెల్ మాత్రం అహోయ్ అనే పదం వైపు మొగ్గు చూపారని హెర్బర్ట్ ఎన్ కాసన్ రాసిన ద హిస్టరీ ఆఫ్ టెలిఫోన్ అనే పుస్తకంలో పేర్కొనబడి ఉంది. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం చూస్తే అహోయ్ అనే పదానికి ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి వేసే కేక అని అర్థం. ముఖ్యంగా ఈ పదాన్ని పడవ నడిపే వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించేవారట. అయితే ఈ హలో అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం థామస్ అల్వా ఎడిసన్ కారణంగానేనట. అలా హలో అనేది మన రోజువారీ మాటల్లో ఒకటిగా స్థిరపడిపోయింది. హలోను 19వ శతాబ్దపు పదంగానే చెప్పవచ్చు. ఇక ఉచ్చారణ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ఆధునిక పదం. ఇందులో మొదటి అక్షరం కంటే రెండో అక్షరాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ పలుకుతారు. అలాగే హలో అనే పదం స్థిరపడటానికి టెలిఫోన్ డైరెక్టరీలను కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. టెలిఫోన్ డైరెక్టరీలు వచ్చిన తొలి రోజుల్లో టెలిఫోన్ను ఎలా ఉపయోగించాలనే సూచనలు అందులో ఇచ్చేవారు. అలాగే అందులో ఫోన్ సంభాషణను హలో అంటూ మొదలు పెట్టాలని సూచించేవారు. అలా ఈ పదం స్థిరపడిపోయింది. ఇక టెలిఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ వాడిన అహోయ్ అనే పదానికి ఎక్కువగా సముద్రానికి, సముద్రపు దొంగలతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది వాడటం సరైన పదం కాదని భావించారు. పైగా హలో అనేది చాలా తటస్థ పదం కావడంతో పాటు పలకరించడానికి వైవిధ్యంగా ఉంటుందని, అలాగే పలకడానికి కూడా హలో అనేది సులువుగా ఉంటుందని, ఇది ప్రజలకు బాగా అలవాటైపోతుందని భావించారు. హలో వెనుక చాలా కథలే ఉన్నాయి. అయితే హలో అనేది గ్రహం బెల్ ప్రేయస్ పేరు మీదే హలో అంటూ పాపులర్ అయిందని చాలా మంది నమ్ముతుంటారు. నిజానికి అది నిజం కాదు, పూర్తిగా అవాస్తవం. గ్రహం బెల్ అలాయ్ అనే పదం వాడేవాడు. హలో అనే పదం మాత్రం ఎడిసన్ వల్లే ఫేమస్ అయింది. కాగా ప్రతి ఏటా నవంబర్ 21న వరల్డ్ హలో డేగా అందరూ జరుపుకుంటుంటారు. సంభాషణలు, చర్చల ద్వారా సంఘర్షణలను పరిష్కరించుకోవాలనే అవగాహన కల్పించడానికి వరల్డ్ హలో డేను ఒక అవకాశంగా వాడుకుంటారు. శాంతిని కాపాడటంలో వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం అంటే పర్సనల్ కమ్యూనికేషన్ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో చూపడానికి
ఈ హలో డేను అందరూ ఒక 10 మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని హలో అంటూ నవ్వుతూ పలకరిస్తారు. అలాగే యోమ్ కుప్పూర్ అనే యుద్ధానికి స్పందనగా 1973వ సంవత్సరం నుంచి ప్రపంచ హలో డేను పాటిస్తున్నారు. మొత్తం 180 దేశాలు ఈ హలో డే వేడుకను జరుపుకుంటూ ఉంటాయి. ఒక్కో ఇయర్ ఒక్కో థీమ్ తో ఈ హలో డే జరుపుకుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో కాస్త మార్పు వచ్చింది. నేటి యువతరం వాట్సాప్ బ్రో, హే, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ తమ వారిని పలకరిస్తుండగా కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సంభాషణను మొదలు పెడుతున్నారు. కానీ సాధారణ సంభాషణల విషయానికి వస్తే మాత్రం హలో అనే పదమే అనాది ఆచారంగా నిలిచిపోయింది. ఇప్పుడు 1TV స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ లో స్వల్ప విరామం. మీరు బిజినెస్ ప్రమోషన్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ ప్రమోషన్ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అసలు ప్రమోషన్స్ ఏ విధంగా చేయవచ్చో, ఎన్ని రకాలుగా చేయవచ్చో మీకు తెలుసా? అతి తక్కువ ఖర్చుకే ప్రమోషన్ చేయడానికి మేము రెడీ. సరికొత్త ఐడియాస్ తో మీ బిజినెస్ ప్రమోషన్స్ చేసే బాధ్యత మాది. అయితే లేట్ చేయకుండా మమ్మల్ని సంప్రదించండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా టెలిఫోన్ నెంబర్ 9661845550, 04029354444. వెల్కమ్ బ్యాక్ టు 1TV స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. తెలుగు భాష చదవగలిగే చాలా మంది కన్నడ వాక్యాలను కూడా చదవగలుగుతారు. అంతేకాదు దాని అర్థం చేసుకోగలరు. కన్నడ భాష నేర్చుకోకపోయినా ఇది కన్నడ భాషే అని చాలా మంది చెప్పగలరు. చూడటానికి కన్నడ లిపి, తెలుగు లిపి రెండూ కాస్త దగ్గరగా ఉండడమే ఇందుకు గల ప్రధాన కారణం. అలా ఎందుకో తెలియాలంటే కాస్త భాషల చరిత్రను తిప్పి చూడాల్సిందే. ఈ కథనాన్ని ఫాలో అవ్వాల్సిందే. భాషల బట్టి చూస్తే భారతదేశంలో ప్రధానంగా 5 భాషా కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఏసియాటిక్, టిబెట్ బర్మీస్, సెమిటో హమాటిక్. వీటిల్లో ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, గ్రీక్, లాటిన్ వస్తాయి. ద్రవిడియన్ భాషా కుటుంబంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ భాషలు వస్తాయి. ఆస్ట్రో ఏసియాటిక్ భాషా కుటుంబంలో సంతాలి, ముండారి, సవర, కాశీ భాషలు వస్తాయి. ఇక తరువాత టిబెటో బర్మీస్ కుటుంబంలో మణిపురి, బోడో, త్రిపురి, టిబెటన్ భాషలు వస్తాయి. ఆ తర్వాత సెమిటో హమాటిక్ భాషా కుటుంబంలో అరబిక్, అరబీ భాషలు వస్తాయి. ఇలా వివిధ భాషా కుటుంబాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగు, కన్నడ భాషల మధ్య పోలికలు తెలియాలంటే ద్రావిడ భాషా కుటుంబం గురించి తెలుసుకోవాలి. ఈ ద్రవిడ భాషలను మళ్ళీ 4 గ్రూపులుగా విభజించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో ప్రధానమైన భాషా కుటుంబాల్లో ద్రావిడ భాష ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషలు ఈ కుటుంబంలో ఉన్నాయి. ప్రముఖ భాషా శాస్త్రవేత్తల ప్రకారం 26కు పైగా ద్రావిడ భాషలున్నాయి. ఈ ద్రావిడ భాషలను మళ్ళీ 4 గ్రూపులుగా విభజించారు. అవి దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ మధ్య ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలు. ఇక దక్షిణ ద్రావిడ భాషల విషయానికొస్తే తమిళం, మలయాళం, కన్నడ, ఇరుల, కురుంబ, కొడుగు, తోడ, కోట, బడగ, కొరగ, తులు భాషలు ఈ విభాగంలో ఉన్నాయి. తర్వాత దక్షిణ మధ్య ద్రావిడ భాషల విషయానికొస్తే తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కుయి, కువి భాషలు ఈ విభాగంలో ఉన్నాయి. ఇక తర్వాత మధ్య ద్రావిడ భాషల విషయానికొస్తే గడబ, పర్జి,
కోలామి, నాయక్కరి, నాయకి, ఒళ్ళారి భాషలు ఈ విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర ద్రావిడ భాషల విషయానికొస్తే కురుక్, మాల్తో, బ్రాహుయి భాషలు ఈ విభాగంలో ఉన్నాయి. మళ్ళీ వీటన్నిటికి కూడా కొన్ని మూల భాషలున్నాయి. అవి మూల దక్షిణ ద్రావిడం, మూల మధ్య ద్రావిడం, మూల ఉత్తర ద్రావిడం. ఇవి మూల ద్రావిడం నుంచి పుట్టుకొచ్చాయి. మూల దక్షిణ ద్రావిడ భాషల సమూహం నుంచి దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ మధ్య ద్రావిడ భాషలు వచ్చాయని ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే పుస్తకంలో ముద్రించబడి ఉంది. అంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే మూల నుంచి వచ్చాయన్నమాట. అందువల్ల ఈ రెండు భాషల మధ్య లిపి, నిర్మాణం వంటి వాటిలో పోలికలు కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మీ లిపి నుంచే ఇండో ఆర్యన్ ద్రావిడ భాషల లిపులు వచ్చాయి. మౌర్య చక్రవర్తుల్లో ఒకడైన అశోకుడు తన రాజ్యంలో రాళ్ల మీద ప్రాకృతంలో చెక్కించిన బుద్ధుని బోధనలు బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. కాగా అశోకుని తర్వాత 2000 సంవత్సరాల కాలంలో బ్రాహ్మీ లిపిలో అనేక మార్పులు వచ్చాయి. అది స్థానిక లిపులుగా విడిపోయి మార్పు చెందుతూ వచ్చాయి. ఇక 10వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్య చాలా వరకు ఇండో ఆర్యన్ ద్రావిడ లిపులు తమకంటూ సొంత ప్రత్యేకతలను రూపొందించుకున్నాయి. అశోకుని కాలం నాటి ఆ బ్రాహ్మీ లిపి నుంచే ఉత్తర, దక్షిణ, పశ్చిమ బ్రాహ్మీ అనే 3 శాఖలు పుట్టుకొచ్చాయి. దక్షిణ బ్రాహ్మీ శాఖలో 2 రకాల లిపులు ప్రధానంగా ఉన్నాయి. అవి 1 తెలుగు, కన్నడ, 2 తమిళం, మలయాళం. ప్రాకృత భాషలోని అనేక శాసనాల్లో దక్షిణ బ్రాహ్మీ లిపికి చెందిన ఒక రకం కనిపించింది. 6వ శతాబ్దం నాటికి ఆ రకం కాస్త తెలుగు, కన్నడ లిపిగా పరిణామం చెందింది. తెలుగు, కన్నడ భాషలో వేసిన శాసనాలు కూడా 6వ శతాబ్దం నుండి కనిపించడం మొదలైంది. నేడు మనం చూస్తున్న తెలుగు, కన్నడ లిపులకు మూలం ఈ తెలుగు, కన్నడ లిపినే. క్రీస్తు శకం 624 నుంచి 1189 మధ్య తెలుగు ప్రాంతాలను పాలించిన వేంగి చాళుక్యుల కాలంలో శాసనాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండటమే అందుకు ఉదాహరణ. 15వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు, కన్నడ లిపి పరిమాణం చెందుతూ వచ్చింది. ఆ తర్వాత 2 భాషలు విడిపోయి విడివిడిగా ప్రయాణించాయి. 14వ శతాబ్దం నాటికి పాత తెలుగు లిపి, హళగన్నడ లిపిల మధ్య స్పష్టమైన తేడాలు కనిపించాయి. తెలుగు లిపిలో అక్షరాల మీద ఉండే చిన్న అడ్డగీత కాస్త తలకట్టుగా మారింది. వంకర టింకరలుగా ఉండే అక్షరాలు గుండ్రంగా మారాయి. కానీ కన్నడ లిపిలో అడ్డగీతలు తలకట్టులుగా మారలేదు. లిపిలో వంకర టింకర్లు పూర్తిగా పోలేదు. కన్నడ లిపి కోణాకారంగా మారింది. ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత ప్రింట్ చేయడంలో భాగంగా తెలుగు, కన్నడ భాషల లిపిలను స్థిరీకరించారు. అంటే ఇప్పుడు మనం కామా, ఫుల్ స్టాప్ వంటివి వాడుతున్నాం. కానీ పూర్వం కామా బదులుగా ఒక నిలువు గీత ఉండేది. అలాగే ఫుల్ స్టాప్ బదులుగా 2 నిలువు గీతలు ఉండేవి. విదేశీయులు ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి ముద్రణ ప్రారంభించిన తర్వాత అక్షరాలు ఒక రూపాన్ని సంతరించుకోవడంతో పాటు కామా, ఫుల్ స్టాప్ వంటివి వచ్చి చేరాయి. పూర్వం తెలుగు, కన్నడ భాషల లిపి ఒకటేనని, పరిణామ క్రమంలో అవి 2గా విడిపోయాయని కొందరు భాషా నిపుణులు అభిప్రాయపడ్డారు. భాషను పలికినప్పుడు వచ్చేది శబ్దం. శబ్దపరంగా తెలుగు, కన్నడం ఎప్పుడూ విడిపోయాయి. లిపిపరంగా విడిపోవడం అనేది సుమారు 500 ఏళ్ల క్రిందట జరిగింది. ఒక కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఎవరి భావాల ప్రకారం వారి పద్ధతులు అవలంబిస్తారు. అలాగే భాష కూడా మారుతున్న కాలం బట్టి తన భావాలకు అనుగుణంగా కాస్త మారింది. ఉదాహరణకు ఒకప్పుడు పాను తెలుగులో, కన్నడలోనూ ఒకే విధంగా పా అని పలికేవారు. కానీ ఇప్పుడు కన్నడలో హా అని పలుకుతున్నారు. బహువచనాలు తెలుగులో తప్పనిసరిగా ఉంటాయి. కానీ కన్నడలో కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. అంతే. అయినా భాష ఏదైనా భావం ఒక్కటే. పలకడానికి ఎన్ని భాషలు ఉన్నా మనమందరం భారతీయులమే, భారతమాత ముద్దు బిడ్డలమే. జై హింద్.